23వ తేదీ జూన్ నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 116వ అధ్యాయము 7వ వచనము. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు. సహోదరి సహోదరులారా, మనకు క్షేమాన్ని కలుగు చేసే దేవుడు మన ప్రభువు. అపవాది ఏదొక విధంగా మనకు కీడు చేయాలి అని, మానసికంగా మనల్ని బాధ పెట్టి కృంగదీయాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మన చుట్టుప్రక్కల ఎన్ని గందరగోళ పరిస్థితులు ఉన్నా, అటువంటి పరిస్థితులలో కూడా ప్రభువు అద్భుతముగా మనకు క్షేమాన్ని కలిగిస్తాడు. మనకు క్షేమాన్ని ఒక విషయంలో కలిగించడం కాదు, కానీ అన్ని విషయాలలోనూ క్షేమాన్ని విస్తరింపచేస్తాడు. ప్రభువుపై విశ్వాసంతో ప్రార్థిస్తూ ప్రభుపై ఆధారపడే వారిని అద్భుతంగా ప్రభువే వారిని కాపాడుతాడు. అన్ని విషయాలలోనూ వారికి ప్రభు యొక్క హస్తము తోడుగా ఉంటుంది. ప్రభు యొక్క క్షేమాన్ని వారు అనుభవించగలుగుతారు. ప్రార్థన. పరిశుద్ధులకు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మాకు తెలియకుండానే మమ్మల్ని అన్ని విషయాలలోనూ క్షేమంగా కాపాడుతూ ఉన్నావు ప్రభువా. ఎన్నో కీడుల నుండి తప్పించి ఈ రోజు సజీవుల లెక్కలో ఉంచావు తండ్రి. మీకు నమ్మకమైన బిడ్డలముగా జీవించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. నీకు లోబడి ప్రతి విషయంలోనూ మీపై ఆధారపడి జీవించాలి తండ్రి. అటువంటి కృపను మాకు అనుగ్రహించండి ప్రభువా. ఏది సరైనది కాదో మాకైతే తెలియదు, కానీ అన్ని కీడుల నుండి, నష్టాల నుండి మమ్మల్ని కాపాడి మీరే మాకు తోడుగా ఉండి అన్ని విషయాలలోనూ మాకు క్షేమాన్ని విస్తరింపచేయమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.